మేము ఈరోజు క్రాబ్ కర్రీ చేస్తున్నాం, పీతల్ కర్రీ అంటారు కదా, సో అది చేస్తున్నాము. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా యాక్చువల్లీ చెప్పాలంటే, నేను ఎప్పుడు చేయలే. సో అందుకే మా మాస్టర్ షెఫ్ నాకు హెల్ప్ చేస్తుండు. సో లెట్స్ సీ ఎలా చేస్తాం ఏంటి అనేది. ఇదైతే మేము ఇప్పుడు మార్కెట్ నుంచి తీసుకొచ్చినాము. సో ఒక 1 kg తీసుకున్నాము. సో అందులోకి మనకు క్లీన్ అయ్యి వచ్చేసరికి ఒక 700 grams వచ్చింది అనుకో. ఫస్ట్ టైం కాబట్టి కొంచెమే చేస్తున్నాము. నాకు నచ్చింది. నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ పాలమూరు గ్రిల్ అక్కడ ఆర్డర్ చేసుకొని తిన్నాము, ఫ్రై యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఈసారి మేము గ్రేవీ టైప్ చేద్దామని డిసైడ్ అయినాం. సో చూద్దాం ఎలా అవుతుందో. అది నీకు తెలిసిన మలయాళం. మలయాళంలో ఏమంటారు అంటే క్రాబ్ అంటారు, మలయాళంలో ప్రాన్స్ ఏమనంటే ప్రాన్స్ అంటారు. చూసినావా కొంచెం వెళ్ళే సైజు. యూజువల్గా మనకు క్రాబ్కి అంత క్లీనింగ్ అవసరం లేదు. ఇప్పుడు చికెన్ కానీ ఫిష్ కానీ మనం ఎంత క్లీనింగ్ చేస్తాం అంత క్లీనింగ్ అవసరం లేదు. జస్ట్ ఇట్లా స్మాష్ చేసి కొంచెం వాటర్ వాష్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో మనకి అంత డర్టీగా అయితే అనిపించలేదు నాకైతే చూస్తే. సైడ్ లో పిల్లలకి ఫుడ్ చేస్తుంది మా అమ్మ. కాదు గ్రీన్ కలర్ సారీ వేసుకొని ఒక అమ్మాయి వీడియో చేస్తారు కదా హిందీలో, నేను అన్ని వీడియోలు ఇస్తే గ్రీన్ టీ షర్ట్ అదే స్పెషాలిటీ అన్నమాట. సో అన్ని వీడియోస్ లో మా అమ్మ ఇదే ఉంటది. కావాలంటే వేసాక కొంచెం పసుపు వేయాలి. ఇది కొంచెంసేపు నీళ్ళల్లో వెళ్ళదు. సో ఇప్పుడు మేము మసాలా రెడీ చేసుకుంటున్నాము. సో మసాలా కోసం ఇవి మేము ఐటమ్స్ యూజ్ చేసుకునేది. సో మేము ఎండుమిరపకాయలు తీసుకున్నాము అండ్ ధనియా పౌడర్ అనేది మేము ఆల్రెడీ చేసుకున్నాము రోస్ట్ చేసి. సో కొంచెం పెట్టుకుంటాము అడ్వాన్స్గా. చింతపండు అండ్ పచ్చిమిరపకాయలు అండ్ ఇది వచ్చేసి కొంచెం మెంతులు, జీరా అండ్ పెప్పర్. సో ఇవన్నీ రోస్ట్ చేసి పెట్టుకోవాలి. అలానే కొంచెం ఆనియన్ గ్రేవీ కోసం కొంచెం గార్లిక్ ఇంకా జింజర్ మేము పేస్ట్ చేసుకుంటాము. సో ఇవన్నీ మేమైతే రెడీ చేసుకున్నాము. సో లెట్స్ గ్రైండ్ ఇట్. ఫస్ట్ టైం చేస్తున్నాం మేము, యూట్యూబ్లో చూసి యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నాం మేము. సో మేము చాలా ఛానల్స్ చూసినాము, క్రాబ్ ఎట్లా చేయాలి, క్రాబ్ పులుసు, క్రాబ్ ఫ్రై, ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి. సో మేము మిక్సప్ అయిపోయింది. ఇప్పుడు పులుసు కాదు, గ్రేవీ కాదు, ఫ్రై కాదు, అట్లా అయిపోయింది. సో లెట్స్ సీ ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో. మంచిగా మాట్లాడు. ఎక్స్పాండ్ హీటింగ్ చేసేకి వన్ గెత్త కాకుండా కొంచెం మేము ఎప్పుడు కర్రీ వండేటప్పుడు ఇమ్మీడియట్గా అప్పుడప్పుడే మేము అద్రక్ లెసన్ పేస్ట్ చేసుకుంటాం ఇలా. సో మేము అనేది స్టోర్ చేసుకోము, అప్పుడప్పుడే జింజర్ గార్లిక్ ఇలా దంచుకొని యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే బయట అడల్ట్రేటెడ్ అమ్ముతున్నారు. సో ఎందుకు రిస్క్ అని చెప్పి సో ఇమ్మడంబడినే మేము చేసుకుంటాము, స్టోర్ చేసుకోకుండా. లైట్ బ్రౌన్ గా ఫ్రై అవ్వాలి. ప్రొఫెషనల్ నాకు తెలుసు మేము చాలా మిస్టేక్ చేస్తున్నాం అని, బట్ స్టిల్ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇట్స్ ఓకే. టేస్ట్ ముఖ్యం పిల్లలు. ఏదైనా మిస్టేక్ అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, చూద్దాం. నా ఫేవరెట్ థింగ్ ఇట్లా బ్రౌనిష్ అయ్యే టైంలో కొంచెం ఫస్ట్ కనిపిస్తుంది. నేను యూజువల్గా ఆనియన్స్ వేసినాక కొంచెం సాల్ట్ వేస్తాను, ఎందుకంటే అందులో ఉన్న వాటర్ బయటికి వచ్చి జల్దీ ఫ్రై అయిపోతుంది ఆనియన్. నాకు సీ ఫుడ్లో నచ్చేవి రెండు. ఒకటి క్రాబ్. ఫస్ట్ అయితే నాకు క్రాబ్ చాలా ఇష్టం. సీ ఫుడ్ లిస్ట్ ఉన్నది ఇప్పుడు ప్రాన్స్. మేము ప్రాన్స్ కూడా తెచ్చుకున్నాము. టైగర్ ప్రాన్స్ అంటారు కదా, నేను ఆ టైగర్ ప్రాన్స్ ఎప్పుడు తింటే, బట్ నార్మల్గా ఇంత సైజ్ ఉంటాయి కదా, కట్ చేసేసరికి ఇంత అవుతాయి, అది ఫ్రై చేసేసరికి ఇంత అవుతుంది. మా మాస్టర్ షెఫ్ ఇక్కడ మిస్టేక్ చేసిన, నేను చెప్పిన ఈ ప్యాన్ తీసుకుంటే కొంచెం
వెడల్పు ఉంది, ఈజీగా అవుతుంది అని చెప్పాను. తినకుండా ఈ జల్లునే చేసాను. ఇంకా ఆమె తీసిచ్చింది. నేనేం తీసేయాలి, నువ్వే తీసుకున్నావు. ఇందులో కొంచెం కొబ్బరి నూనె. సో అంటారు కదా కేరళ వాళ్ళు కొబ్బరి నూనె బాగా యూజ్ చేస్తారు, చాలా మటుకు కొబ్బరి నూనె యూజ్ చేస్తారని. సో ఇదే ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. కొబ్బరి నూనె వేస్తే కింద అడుగు అంటుకోదు ఎక్కువ. ఏదైనా కొబ్బరి నూనె ఉండాల్సిందే, కొంచెం అన్నా ఉండాల్సిందే. ఆ కొబ్బరి నూనె టచ్ పడాల్సిందే. ఫ్రై చేసి చూడండి, కొబ్బరి నూనె వేస్తే కింద ఇది అడుగు అంటుకోదు. కొంచెం వేసిన ఫ్రై అంటారు, చేయండి. ప్లేస్ షిఫ్టింగ్. ఆనియన్స్ ఫ్రై అయ్యే స్మెల్ నాకు చాలా ఇష్టం, చాలా బాగా వస్తుంది సార్ వాసన. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఆనియన్స్ బ్రౌన్ అయిపోయింది. చిటికెడు పసుపు, చిటికెడు కారం, పెప్పర్ వేసినాం, మిరపకాయలు వేసినాం, చూసి మసాలా ఉంది. శీతల కళ పోయింది. అది మెత్త చేస్తుందంటే బండి మనం చేస్తుంది. కుకింగ్ చిట్టి మసాలా ఎక్కువైపోతుందేమో. లేదు, శీతల కళ. నాకెందుకో ఈ మసాలా కారం చాలా ఎక్కువ అయిపోయింది అనిపిస్తుంది. లేదు, హాయ్ చెప్పి హాయ్ చెప్పి. నాకు కూడా అయిపోయాయి. అయిపోయింది. ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. నేను చాలా వీడియోస్లో చూసిన సీ ఫుడ్కి మనం ఎక్కువ కలపొద్దు స్పూన్ తోటి, సో ఇలా షేక్ చేయాలన్నారు. సో అలా ట్రై చేసాం మేము కూడా. సో ఆల్మోస్ట్ మనది రెడీ అయిపోయింది అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ కలర్ చూస్తారు కదా, ఈ కలర్ ఎట్లా చేంజ్ అయింది పీతల్ది. సో అలా చేంజ్ అయింది అంటే కొంచెం మనది ఉడికింది అని అర్థం. దగ్గరికి చేస్తుంది కంటే మాకు ఇంత గ్రేవీ అవసరం లేదు, కొంచెం థిక్ గ్రేవీ లాగా చేద్దామని ఇంకొంచెం బాయిల్ చేస్తున్నాము. ಎಲ್ಲ ಮಾಸ ಒಂದೊಂದು ಇದು ಕೃತ್ಯಮಯ ಅವರಂತೂ ತಮಾಷೆ ಈಗ ಸದ್ಯ Good job, Christine.